నువ్వు అల్లాని చూస్తే నమ్మల్లాని నా కల్లారా నేను చూసినాను బాధ అయిపోయినా ఇంట్లో. ఎవరితో మాట్లాడుతావుంట్రా? ఎవరితో మాట్లాడదామని చెప్పది. వాడు ఎవరో తెలరా నాకు కూడా. ఎవరో తెలదండి, వాళ్ళ బంధువులు కూడా కావచ్చులేరా. రే వాళ్ళ బంధువులతో కూడా మాట్లాడచ్చురా. రే బంధువులు వాళ్ళ లేరురా, వాళ్ళ బంధువులు అంతా నాకు తెలుసురా. ఇప్పుడు ఏమని ఫిక్స్ అయిపోయినావురా నువ్వు? ఫిక్స్ అయ్యేది కాదురా, నాకు లవ్ చేయన్నా దానికేం నేను బాధపడలా. నువ్వు ఫోన్ చేస్తే ఎత్తవు, ఇంటి దగ్గరికి పోతే మాట్లాడుకోవు. నేనేం తప్పు చేయలేదు కదా. అది నీకు ఇష్టం లేకుండా నాకు చెప్పేయచ్చు కదా డైరెక్ట్గా. వాళ్ళ ఇంటి పక్కల్లో చేపల వాళ్ళు ఉంటారా, అర్థమవుతుందా? అర్థమవుతుంది చెప్పేది. బాగుంది చెప్పి. ఇప్పుడు ఒక ఆడపాప ఉంటుంది, సపోజ్ నీ చెల్లెలే ఉంది. నీ చెల్లెలు వచ్చిందే వేరే వాళ్ళని చూరుతున్నా మాట్లాడుతుంది. వేరే వాళ్ళు ఎన్ని రకాలుగా చెప్పుకుంటారు. నేనే మీ ఇంటి దాకా వస్తా, నేను అబ్బాబుతో మాట్లాడితే ఏమో ఎన్ని రకాలుగా చెప్పుకుంటారు. ఎఫ్ఐఆర్ అనేది కట్టేస్తారా, అర్థమవుతుందే? ఈ కాలము మనం ఊరికి అట్లా ఏం పాప బాగుండవు అంటే కూడా లవరప్ప అనేస్తారా, అర్థం చేసుకో. నీకు ఇప్పుడు ఏమీ కాలేదు, రెడీనా? నేను పోయి మాట్లాడతా. కాదు, నేను వాంతో తిరిగినానికి నాకు చూసినాక నాకు బాధ అయిపోయింది. ఎవరోడు? అది తెలదురా, వాడిని నేను ఇంతవరకు చూడలేదు. వాడి పేరు కూడా చూడలేదు ఉంటావు, ఇంక నేను చూసి ఉంటావు. ఎట్లరా వాడి పేరు చెప్తే బాధపడతావురా. ఎవరు రావుడు? వాడే కుమార్ రా. యా కుమార్? మనోడా? మన కుమార్. రే అరిపో, కుమార్కి అంతా నేను మాట్లాడతాను రా. నువ్వు లవ్ చేస్తాను కూడా తెలిసి కూడా వాడు చేస్తాడంటే నీ మీద కుళ్ళు కన్నా చేయలేరా, లేదా వేరే వాళ్ళు ఎవరన్నా చేయరా. మనకి కొట్టాలు పెట్టేదని కూడా చూస్తారా ఈ కాలము, అర్థమవుతుందా? ఇప్పుడు నీకు ఆ బాబు అంటే ఇష్టము అందరికీ తెలుసు, కానీ వాడు చేస్తాడంటే వానికి ఏదో ఉన్నట్లే మూడినట్లేరా, అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు మన ఫ్రెండ్ కూడా చూడవాడిని నేను చూసినప్పుడే వాడిని వేద్దాం అనుకుంటా, కానీ నేను ఫ్రెండ్ని గొమ్మ అనిపినారా. వాంతా లెటర్లు పంపిస్తా ఉంటివి, వాని ఫోన్లో నువ్వు మెసేజ్లు పెడతా ఉంటివి. నమ్మినోడేరా ఇట్లా చేసేది. శత్రువులు ఎవరు ఉండరురా, మన పక్కలో ఉండేవాడు శత్రువు, అర్థమవుతా ఉందా? వేరే వాడు చేసిన ఉంటే దానికైతే వేరు. మన ఫ్రెండ్ రా వాడు, మన ఫ్రెండే మన చేయాలంటే నీ వీక్నెస్ అంతా మనకి తెలుసురా. ఏమి అనవో, ఫ్రెండ్షిప్ అంత గౌరవం ఇస్తావు తెలుసు కాబట్టి వాడిని నిన్ను అసలు చేస్తానేదిరా, అర్థమవుతుందా? ఆ బిడ్డతో బాగా మాట్లాడుతుందా? బాగా మాట్లాడతాను కాదరా. ఆ పాప పేరు అనూష. అను అని చెప్పి ముద్దుగా పిలుస్తా ఉంటుంది. పిలుస్తా అంటారా, నేనే పెళ్లి చేసుకుంటా, లైఫ్ లాంగ్ నాతోనే ఉంటుంది, ముద్దుగా పిలుస్తా అంటే అను అను అను. రే కుమార్ గారు మనలో మంచిగా చూసినారా, అర్థమవుతుందా? అర్థమవుతాం. మనం చెడ్డగా ఉంటే ఎట్లుంటుందో అని తెలియదు వానికి. కన్ఫర్మ్ వాడేనా? వాడే కదా. 3 సార్లు బాగా ఆలోచించుకొని చెప్పు. వాడేనా? రే వాడేనారా? ఖచ్చితంగా చెప్పరా. వాడేనా? వాడు ముద్దుగా ఇదిగా మాట్లాడుతాను, తమాషగా బాగా మాట్లాడుతాను, చేతులు వేసి మాట్లాడుతాను, అన్ని మాట్లాడతాను. అనూష ఏంది అట్లాగా ఉంది? రే ఏమన్నా వాళ్ళ ఇంట్లో ఏమన్నా చెప్పింటే ఏమన్నా ఊరికే పోయి అప్పుడు ఫ్రెండ్లీగా మాట్లాడతాను చూడరా, అది కూడా అనుమానం పడతారా. రే అనుమానం అంటే చంపే ఊరికి కూడా పోతుంది. తమ్ముడు నాకు ఫ్రెండ్లీగా ఉంటారు. వాడే చెప్పినా? తమ్ముడు మాదిరి ఉంటాడు. వాడు చెప్పినా నీకు? వాడు చెప్పలేదు. వాడు ఏమన్నా జరిగినవరా, ఇంట్లో ప్రాబ్లం అయినవరా నాకు చెప్తాడు. ఏమనుకునేదిరా కుమార్ గాడు ఏందిరా, ఏమి తెలీదు వాడిని అన్నిటికీ పెట్టుకుంటు కదరా. వాళ్ళు సెల్లి తీసుకుని వాళ్ళంతా వాడిని నమ్మకస్తుడు. మా ఫోన్ కూడా తీసుకుని లాస్ట్ నువ్వు నువ్వు ఇది వస్తా ఎట్లా అని ఎదురా, నమ్మకస్తులు ఎదురా పాముగా మారు కదరా. నమ్మినవరా ఎంతో, మా ఇంట్లో నమ్మవు కదరా. నువ్వు నమ్మతా అంటారా మమ్మల్ని? ఏంటి నమ్మతా అంటారా? నేను సరిగ్గా నమ్మలేదురా. ఇప్పుడు నమ్మినాడే చేసిరా పని చేసిరా. ఫ్రెండ్ ఏం అనలేక అనుభవించలేక ఇక్కడ తాగేసి అది చచ్చిపోతావా? నేను రాకపోయినా నీ పరిస్థితి ఏమిరా చెప్పరా? దానికి శవం ఉంటే మేము ఎట్లా ఉండేదిరా. రే నువ్వు మాకు పెట్టి పోయినవరా, అర్థమవుతానే? అయిన ఎప్పుడు మర్చిపోకూడదురా. వాడు మర్చిపోతున్నాడు. వాడు నువ్వు వేసుకుంటే షర్ట్లు అనిపిస్తా ఉంటివి, అన్నీ ఇస్తా, చెప్పులు ఇస్తా, అన్నీ ఇస్తా ఉంటుంది కదా.
చూసావా లాస్ట్ కూడా ఏం చేసిందో గుర్తుపెట్టుకో, ఈ కాలం ఎవరిని నమ్మద్దు. కూడా ఉండేవాళ్ళేరా మనకి ఇచ్చేది, వేరే వాళ్ళు ఎవరు శత్రువులు రారు. అప్పుడు వాడు విశ్వనాథ్ నీకు శత్రువుగా ఉండే వాడే పాపం నీ గురించి ఎంత సపోర్ట్గా మాట్లాడు తెలిసినా. అర్థమవుతుందిరా? వాళ్ళిద్దరు లవ్ చేస్తారా, వాళ్ళిద్దరికి పెళ్లి చేసి నీతో మాట్లాడిపోయి నాతో బాగా మాట్లాడతారా, వాడు చెప్తారా రే హరిపో నువ్వు గుమ్మున ఉండే, నువ్వు మొత్తం గుమ్మున ఉండే రకం కాదురా, నీకు ఆవిడ కావాలంటే చెప్పురా, చెప్పరా. వద్దురా వద్దురా అంటావు ఏంటిగా తాగుతావు అట్లా, చెప్పరా. బాధ ఎదురుగా ప్రియాలకి ఆ బాధ తట్టుకోలేక నేను తాగింది. ఫోన్ చేయదా బాబుకే? ఉంటా. ఏందిరా వేరే కాల్ వస్తుంది? అదేరా వేరే కాల్లో నేను ఫోన్ చేసి ఎత్తనే ఎత్తదా? ఆ ఫోన్ తీర్చి కూడా నువ్వే కదరా? తీర్చింది కూడా నేనేరా. ఎన్ని తీర్చినా కూడా వాడుకుంటారని వదిలేస్తారా ఈ కాలము, గుర్తుపెట్టుకో. వాడుకుని వదిలేస్తారు చూడు ఈ కాలము, వాళ్ళేరా గొప్ప. నేను పెళ్లి చేసుకుంటా, నీతోనే ఉంటాను, నీకోసం ఏదైనా కులం కూడా వదిలే వచ్చేస్తానంటే కూడా నమ్మర్రా. ఇప్పుడు ఒక దాంతో మాట్లాడి ఇంకో దాంతో వేరే వాళ్ళతో కొనుక్కొని వస్తారు చూడే, వేరే దాంతో కొనుక్కుంటారు చూడే, వాళ్ళేరా గొప్ప. మొత్తమవుతుందా? ఇది కలికాలం రా. అప్పుడే నా ప్రపంచం నువ్వు ప్రేమిస్తావు చూడే, అట్లా వాడు ఎప్పుడు ఇదే కూడరా, తాగేది చచ్చిపోయేది అంతేరా. ప్రపంచంలో ఎంతమందినో చూస్తాడు కదరా, ఈ కాలం అంతా వాడుకొని వదిలేసి వస్తాండా చెప్పు ఇట్లా కొన్ని మాటలు మాట్లాడేసి ఆ కామం తీసుకొని వదిలేస్తారా. అప్పుడు తెలుస్తుంది నువ్వు లవ్ చేసినావే అనూష. అది చేయడం తప్పు కదరా. తప్పేరా, మనకు తెలుస్తుందిరా, నీతి నిజాయితీగా ఉండే వాళ్ళకి తెలుస్తుందిరా, వాళ్ళకి తెలుస్తుందా అమ్మాయి బాగుందా వాడుకొని వదిలేతాం అంతే. రేయ్ ఏడతారా రేయ్, ఏమి రా రేయ్, ఏమైపో ఉండరా రేయ్, నా మాట వినరా, ఏడద్దురా, నీ కళ్ళు ఇంతవరకు నీళ్ళే చూసిందరా రే, నా మాట వినరా.